మనకి మొన్న లార్డ్స్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఈ లార్డ్స్ టెస్ట్లో చూసుకుంటే ఏకంగా మన వాళ్ళు 22 రన్స్ తేడాతో ఓడిపోయారు. ఇది ఒక పక్కన జడేజా ఒంటరి పోరాటం చేసినా సరే మనకు ఓటమి తప్పలేదు. అయితే మరి దీని గురించి మనకి రీసెంట్గా సౌరవ్ గంగూలీ కూడా మాట్లాడాడు అనమాట. అయితే గంగూలీ అంటే ఏంటంటే రెండు మ్యాటర్లు లేడు. ఒకటి జడేజా పర్ఫార్మెన్స్ గురించి, దాని తర్వాత మిగతా బ్యాట్స్మెన్స్కి ఏమైంది అనే దాని గురించి. అయితే ఇంకో పక్కన జడేజా చూసుకుంటే ఒంటరి పోరాటం చేశాడు. ఏకంగా 61 రన్స్ చేసి చివరి వరకు కూడా మ్యాచ్ని గెలిపించాలి అనే ఉద్దేశంతో చివరి వరకు తీసుకెళ్ళాడు. అయితే మరి మనకి ఎండ్ రిజల్ట్లో చూసుకుంటే ఏ బ్యాట్స్మెన్ కూడా అతనికి సపోర్ట్ చేయకపోవడం వల్ల మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. అయితే మరి దీని గురించి సౌరవ్ గంగూలీ ఏమంటాడంటే, మరి ఇటువైపు జడేజా పర్ఫామ్ చేస్తూ ఉంటే మిగతా బ్యాట్స్మెన్స్కి ఏమైంది, ఒక్క బ్యాట్స్మెన్ అయినా సరే కొంచెం సపోర్ట్ ఇచ్చినా సరే ఆటోమేటిక్గా జడేజా మ్యాచ్ని ఫినిష్ చేసేవాడు. సో ఈ మ్యాచ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి బ్యాట్స్మెన్ కూడా సిగ్గుతో తలంచుకొని ఉంటాడు. ఎందుకు మరి మనం కనుక ఒక్కలో అయినా సరే, ఇంతమంది బ్యాట్స్మెన్స్ ఉన్నాం, ఒక్కలో అయినా సరే జడేజా లాగా ఆడినట్టయితే మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళం అని చెప్పేసి వాళ్ళు చింతించుంటారు అని అయితే నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాని తర్వాత జడేజా గురించి చెప్తుంది ఏంటంటే, జడేజా మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, తనకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, రోజు కూడా అతను మెరుగవుతూ ఉన్నాడు. సో మరి ఒక బౌలర్గా, బ్యాట్స్మెన్గా, ఫీల్డర్గా మూడింటి పరంగా చూసుకుంటే అంతకుముందు కొంచెం బ్యాటింగ్లో కొంచెం తక్కువగా అనిపించేవాడేమో, కానీ ఇప్పుడు చూసుకుంటే బ్యాటింగ్ పరంగా కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. బౌలింగ్ గురించి, ఫీల్డింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏదైనా సరే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రాణించినట్టయితే రిజల్ట్ వేరేగా ఉండేది. దాని తర్వాత మనకి 2-1తో కూడా మనం లీడ్లో ఉండేవాళ్ళం. సో ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు 2-1తో లీడ్లో ఉన్నారు కాబట్టి, సో మరి నెక్స్ట్ మ్యాచ్ 23rd నుంచి జరగబోతుంది కాబట్టి మరి దాంట్లో అయినా మరి మన వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు అనుకుంటున్నాం అని చెప్పేసి సౌరవ్ గంగూలీ కూడా దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా చూసిన తర్వాత మరి దీని గురించి మీకేమనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్ చేసేయండి.